అంటే ఒప్పుకుంటాం కానీ 90% మొత్తం డబ్బులు ఉన్న వాళ్ళకు ఈ పారిశ్రామికవేత్తలకి బీజేపీ కూడా టికెట్లు ఇచ్చింది. ఏం చెప్పాలి దానికి? ఇంకా కార్యకర్తలు కష్టపడి పనిచేసి 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేస్తున్న వాళ్ళని డబ్బు అవసరమైతే మేము డబ్బు ఇస్తాము పార్టీ పరంగా, ఎస్ మీరు పోటీ చేయండి అని చెప్పాలనా? లేదు డబ్బు ఉన్న తీసుకొచ్చి టికెట్లు ఇవ్వాలనా? సుజనాచల్ టికెట్ ఎలా ఇస్తారండి? అసెంబ్లీ టికెట్ సీఎం రమేష్ కు టికెట్ ఎందుకు ఇస్తారండి? అడిగేవాళ్ళు లేకరా వీళ్ళను బీజేపీ వాళ్ళని? చేస్తున్న తప్పులన్నీ మీరు చేస్తున్నప్పుడు, రాష్ట్ర నాయకత్వాలు తప్పులు చేస్తున్నప్పుడు కేంద్ర నాయకత్వం ఇంకా చూస్తూ ఎంతకాలం ఊరుకుంటుంది? అదే తెలంగాణలో కూడా అలాగే జరుగుతున్నది. అక్కడ కూడా అంతే, పార్టీ ఎదగడం లేదు. ఎవడు వేరే పార్టీ వాళ్ళు ఎదగడం కాదు, ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళు ఎదగటం లేదు. అది అది ఇంకా నడవదు. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు, పాలసీ మార్చేశారు. అది కిరణ్ గారికి తెలిసి ఉండకపోవచ్చు కానీ పార్టీ మార్చేశారు, పాలసీ మార్చారు. తెలిసినా ఈ వేదిక మీద ఆయన ప్రస్తావన చేయలేరు కదండి. తెలిసినా కూడా డెఫినెట్గా తెలిసే ఉంటుంది, తెలిసినా ప్రస్తావన చేయలేరు. రైట్, ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్ళామండి. శివపార్వతి గారికి ముందుగా శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే ఆంధ్ర కిరణ్ బేడీ లాగా మీరు కూడా ఏదో రాష్ట్రానికి ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్గా వెళ్తారు ఇందాక పెద్దల నోటీసుల ద్వారా. సో అవకాశాలు జనసేనకి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది తెలుగు రాష్ట్రాల నుంచి గవర్నర్లుగా వెళ్తున్నారు. సరే, మీరు కెరీర్ మొదట్లో ఉన్నారు కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్గా మీకు కూడా ఏమన్నా అవకాశం వస్తుందేమో, ఎందుకు పెద్దవాళ్ళు మీ పెద్దలు ఆశీర్వదించినట్టు. సో ఒకటండి, జనసేన వైపు నుంచి చూస్తే ఏంటంటే సవాళ్ళు చాలా ఉన్నాయి. ఆయన ఒక 5-6 శాఖలు నిర్వహిస్తున్నారు. ఈరోజు నిర్వహిస్తుంటే ఎక్కడ టచ్ చేసి ఏ సొరువు లాగినా దాంట్లో 10 రూపాయలు లేవు కరెక్ట్గా. రేపు పొద్దున ఎగ్జిక్యూట్ చేయాలి కదా, ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఫండ్స్ వచ్చిన ఫండ్స్ అన్నీ ఏమైనాయో ముందర అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారండి. ఆఫీసర్స్ అందరి పరిస్థితి అదే. ఏం చేశారని అడిగితే ఆయన ముందు నోరెళ్ళ పెడుతున్నారు ఆఫీసర్స్. అంటే ఇంత స్ట్రింజెంట్గా ఆయన యాక్ట్ చేస్తారని వాళ్ళు ఊహించలా. ఒక సినిమా యాక్టర్ కదా, ఆయన ఏం అడుగుతారులే, ఏదో వచ్చి ఒక షో పుటప్ చేసి వెళ్ళిపోతారని తాడదేస్తున్నాడని అక్కడ ఊరుకోవట్లా. సో ఈ క్రమంలో ఏంటంటే మీ మీద బాధ్యత పెరుగుతుంది, బాధ్యతతో పాటు మీ మీద గురి కూడా పెరుగుతుంది. అంటే దృష్టి పెరుగుతుంది బాగా గట్టిగా అన్ని కార్నర్స్ నుంచి. నేనన్నా అన్నీ అనే మాట మీకు అర్థమై ఉంటుంది. సో కొంత విజిలెంట్గా ఉండాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శివపార్వతి గారు, మా మీద దృష్టి పెట్టినా బాధ లేదండి. పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్, ఇప్పుడు ఏదో మీరేదో నన్ను ఏకంగా గవర్నర్ అంటున్నారు. నేను ఇందాక పెద్దవాళ్ళు చెప్తుంటే అన్న అవకాశాలు ఉన్నాయి ఇలాంటి ఫైర్ బ్రాండ్స్. వాసుదేవన్ గారి చలని ఆశీస్సులు శివపార్వతికి అందాయి. చాలా సంతోషం. తదాస్తు దేవత తదాస్తు అని కోరుకుంటున్నాం. అలాగే మా వైపు కూడా అప్పుడప్పుడు చూస్తా ఉండండి. ఆయనకి వీలు కాదు కానీ లేకపోతే చీఫ్ మినిస్టర్ ఇచ్చేస్తారు మనకి. దానికి పోస్ట్ అనౌన్స్ చేస్తా ఉంటారు ఆయన ప్రతి డిబేట్ లో. వాసు గారు అంత అభిమానంగా మనల్ని అంటున్నారు కాబట్టి ఏదో ఆయన అభిమానాన్ని కొంచెంసేపు మనం ఏదో బ్లష్ అవుతా అని చెప్పి మనల్ని ఏదో ఫండ్స్ సేకరణ అంటే మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అన్నారు, రుణ సేకరణ అనేది ఒక ప్రభుత్వంలో గవర్నెన్స్లో ఒక నిరంతర ప్రక్రియ అన్నారు. సో స్లోగా అర్థమవుతోంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. సో దాని మీద కూడా మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఖచ్చితంగా దృష్టి పెట్టుంటారని, ఎంత హోంవర్క్ చేసుకొని వస్తున్నారనే దానికి ఉదాహరణ అది. ఒక రకంగా ఒక మోడల్ సెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. మిగిలిన వాళ్ళు కూడా మంత్రులు ఎలా పని చేయాలి అనేది. ఆయన అక్కడే కూర్చున్నారు, ఆయన షెడ్యూల్స్ పెట్టుకుని రాలా, ఆయన అక్కడే కూర్చున్నారు. అండ్ ఇంకోటి ఈరోజు ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ మనం మాట్లాడాల్సింది, పాలిటిక్స్తో కూడా ముడిపడింది. కల్కి సినిమా 6th షోకి ఈరోజు ఏపీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అంటే ఇండస్ట్రీ బాగుండాలి, బతకాలి, 10 మంది దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మంచి జరగాలనే సంకల్పంతో మంత్రిగా నిర్మాతలందరూ వచ్చి మనం కలిసి వెళ్ళారు కదా. సో నెమ్మదిగా సినిమా పరిశ్రమకి మంచి రోజు రావాలంటే మీ నుంచి కోరుకుంటున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తెలుగు ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చి స్టూడియోలు కట్టుకొని ఇక్కడ యాక్టివిటీ మొదలెట్టి ట్యాక్స్లు ఇక్కడ కూడా కట్టాలని. ఖచ్చితంగా అవన్నీ చేస్తారండి. తెలుగు ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ తరలించడంలో కీలక పాత్ర పోషిస్తారు పవన్ కళ్యాణ్ గారు అని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే నిర్మాతలకు ఏమేమి కావాలి అనేది వాళ్ళకి కావాల్సినవి అన్ని చెప్పారు. మేము ఇలా అంటే స్టూడియోస్ కానీ, సబ్సిడీలు కానీ, షూటింగ్ లొకేషన్స్ లో కానీ, ఫెసిలిటేషన్స్ కానీ, రోడ్లు కానీ, ట్రావెల్ చేయడానికి కనెక్టివిటీ రోడ్స్ కానీ ఇవన్నీ నీట్ గా చేసినట్లయితే మేమందరం ఇక్కడికి వస్తాము.
సో తద్వారా మనకి రెవెన్యూ కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఒక షూటింగ్ జరుగుతుందంటే దాదాపు 300 నుంచి 400 మందికి పని ఉంటుంది. సో ఇక్కడ లోకల్ ఇప్పుడు అందరినీ హైదరాబాద్ నుంచి తీసుకురాలేరు కాబట్టి లోకల్ వాళ్ళని కూడా హైర్ చేసుకొని వర్క్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే రోజుకి 200 మందికి పని దొరికింది. సో ఆ రకంగా ఒక సినిమాకి 200 మంది ఉంటే ఇక ఎక్కువ సినిమాలు ఇక్కడే చేస్తా ఉంటే ఓవరాల్ గా గ్రామాల్లో కానీ వాళ్ళు ఎక్కడైతే షూటింగ్ చేస్తున్నారో అక్కడ టెంపరీ వర్క్స్ అనేవి ఎవరికైనా లేబర్ కి తొందరగా పనులు అందే అవకాశం ఉంటుంది. అలాగే ఉపాధి కల్పన అనేది జరిగిద్ది. ఇంకొకటి రెవెన్యూ జనరేట్ అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి, ట్యాక్స్ రూపంలో కానీ ఏదైనా కానీ. సో నిర్మాతలకు ఏదైతే అడిగారో అవన్నీ చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. రైట్ అండి, థ్యాంక్ యూ శివపార్వతి